దేశం మొత్తం మీద యువతని పట్టి పీడిస్తున్న మహమ్మారులు రెండు. ఒకటి గంజాయి డ్రగ్స్, రెండోది బెట్టింగ్ యాప్స్. ఈ రెండింటి వల్ల యువత ప్రాణాలు కోల్పోతుంది, తమ భవిష్యత్తును కోల్పోతున్నారు, కుటుంబాలు ఛిద్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాతం మోపుతున్నాయి. ఈ రెండింటి మీద యుద్ధం ప్రకటించి పనిచేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇంకా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇదే విషయం గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. డివిఎస్ గారు, ఈగల్ వ్యవస్థ ప్రస్తుతం ఎట్లా పనిచేస్తుంది, అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎలా ఉందంటారు? వాళ్ళ ఆకే రవికృష్ణ ఆ టాస్క్ ఫోర్స్ హెడ్గా తీసుకొచ్చినటువంటి ఈగిల్ మనం చూసాం. ఈరోజు తాజాగా ఏంటి, ఆర్థిక మూలాలు దెబ్బతీయటం కోసం వాళ్ళ ఆస్తుల స్వాధీనానికి కూడా తీసుకుంటున్నారు. అంటే విజయనగరం జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో 2 ఆస్తులు జప్తు చేశారు. ఎవరైతే గంజాయి సాగుని ప్రోత్సహించి గిరిజన ఏజెన్సీల్లో కావచ్చు వాళ్ళ ఆస్తులు కూడబెట్టారో ఒక 10 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. మరో 10 మంది ఆస్తులు స్వాధీనం. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, కనీసం 100 మంది ఆస్తులు స్వాధీనం చేసుకోవాలా అంటూ ఒక లిస్ట్ తయారు చేశారు. అంటే ఒక 439 మందితో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గంజాయి రహితంగా ఏపీని చేయడం కోసం తీసుకున్నారు. ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. హోంశాఖ మంత్రి అనిత, లోకేష్ బాబు, సంధ్యారాణి వీళ్ళందరినీ తీసుకుని, సత్యప్రసాద్, అది సమర్థవంతంగా పనిచేయటమే కాదు, ఇవాళ మనం చూసాం 9 నెలల్లోనే సత్ఫలితాలు. అమరావతిలో ఒక స్టేట్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ పెట్టారు. ప్రతి జిల్లాలో ఒకటి వస్తుంది. 26 కంట్రోల్ స్టేషన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ స్టేషన్స్ పెట్టడమే కాదు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి హబ్గా ఆంధ్రప్రదేశ్, విశాఖ ఒరిస్సా బోర్డర్లో దగ్గర 100 గ్రామాలు, 8 మండలాలు, 100 గ్రామాల్లో 25,000 ఎకరాల్లో గంజాయి సాగును ప్రోత్సహించారు. అంటే ఏంటి, అంటే అధికార వ్యవస్థకి అన్నీ తెలిసే కదా సార్, తెలిసే జరుగుతున్నాయి. పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక అధికార యంత్రాంగానికి కావచ్చు, ఇంత పంట సాగు ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంది, ఉత్పత్తి జరుగుతుంది, పంపిణీ జరుగుతుంది, అమ్మకాలు, కొనుగోలు ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఎందుకు కనీసం పట్టించుకోలేదంటారు? అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో హంతకులదే అధికారం, అట్లాగే గంజాయి మాఫియాదే అధికారం. ఏది ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళ చెల్లెళ్ళే చెప్పారన్నమాట. హంతకులకు అధికారం దూరం చేయమని పిలిపించారు సునీత, ఆ రోజు షర్మిల ప్రచారంలో. ఇప్పుడు ఈ గంజాయి మాఫియా మీరు అన్నది ఏంటి, ఆ విశాఖ ఏజెన్సీ ఏరియా కాదు, అసలు అప్పట్లో సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన కూడా గంజాయి అమ్మడం. అంటే మనం తీసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో 1 కోటి టన్నుల గంజాయి ఉత్పత్తి సంవత్సరానికి ఒక విశాఖ జిల్లాలోనే. అంటే దాని వర్త్ 15,000 కోట్లు అంట. గిరిజనుల రైతులను మన మధు గారు చెప్పారు. ఇప్పుడు ఏంటి, అమాయక రైతుల్ని ₹1,00,000 మరి నీకు 10 లక్షల ఆదాయం వస్తుంది. నువ్వు సాగు చేసుకుంటే నీకు 1,00,000 వస్తుంది. గంజాయి సాగు చేస్తే 10 లక్షలు వస్తుందని చెప్పి వాళ్ళని ప్రలోభపరిచి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క అవిద్యని, అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని మొత్తం ఆ ఏరియా అంటే గిరిజనుల చేత సాగు చేయించేవాళ్ళ చేయించారు, వాళ్ళ ద్వారానే అమ్మించారు, వాళ్ళ ద్వారానే రవాణా చేశారు. మనం చూసాం కదా, గుజరాత్లోనో ఎక్కడో దగ్గర 21,000 కోట్ల మరి గంజాయి అక్కడ పట్టుబడింది ముందరాలో. అది నీకెక్కడ విజయవాడ సత్యనారాయణపురం అడ్రస్సు కదిలింది. అంటే దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏపీ, హైదరాబాద్లో పట్టుబడినా ఇక్కడే. ఇక్కడి నుంచి నీకు విదేశాలకి రవాణా, అటు డ్రగ్స్, ఇటు గంజాయి, అసలు మొత్తం అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎలా జరిగిందో మనం చూసాము. ఏంటి, అక్కడ నల్గొండలోనో ఎక్కడో వీళ్ళ మీద ఏదో పోలీసులు దాడి చేస్తే వాళ్ళపైనే వీళ్ళు దాడి చేశారు స్మగ్లర్స్. ఫైరింగ్ దాకా వెళ్ళింది దగ్గర. ఏది, పోలీస్ ఫైరింగ్ ఓపెన్ అయిన పరిస్థితుల్లో. అంటే ఎలా అధికారాన్ని వీళ్ళు కబళించారు గంజాయి మాఫియా. ధైర్యం ఏంటి సార్, అధికారుల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారంటే వెనకాల ఒక పెద్ద కింగ్ పిన్ ఉన్నది కదా. ఏంటి, ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో కీలక వ్యక్తే వీళ్ళకి ఆశ్రయాలు ఇవ్వడం, వీళ్ళని పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు ఎమ్మెల్సీ అనంతబాబు మీదే ఆరోపణలు.
ఆ ఏజెన్సీ ఏరియాలో అనంతబాబే ఈ మొత్తాన్ని ప్రేరేపించి చేయించుతున్నట్టుగా ఇవాళ అతని పైన కేసులు కానీ అనేక ఆరోపణలు కానీ ఎవరి మీద రాని అతని మీద ఎందుకు వచ్చిన పరిస్థితి. అక్కడెక్కడో కాకినాడలో ఏదో ఒక లాంచీ తగలబెట్టారని. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటులాగా చెప్పిన ప్రతి పని చేసిన డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ విశాఖపట్నంలో గంజాయి పట్టుకున్నారు. భారీ ఎత్తున దగ్గర వేల టన్నులు తగలబెట్టించాడు. పట్టుకున్న గంజాయిని తగలబెట్టించాడన్న అక్కస్సుతో ఆయన ఏం చేశారు, డీజీపీ నుంచి తొలగించారు. కానీ వాళ్ళకి ఉన్న వడబడిక మేరకు ఏదో ఆర్టీసీయో ఏదో ఇచ్చినట్టున్నారు. తర్వాత మళ్ళీ అతనికి ఏదో పునరావాసం ఏపీపీఎస్సీ లాగా. ఇక్కడ మనం అనుకున్నది అదే, ఏది పరిపాలనలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులే గంజాయిని ప్రోత్సహిస్తే ఎవరు అడ్డుకట్టేస్తారు. ప్రభుత్వం మారింది, 9 నెలల్లో మనం చూసాం. గతంలో ఇది ఎందుకు జరగలేదు, ఈగిల్ ఎందుకు పెట్టలేదు. ఒకవైపేమో కౌన్సిలింగ్, మరోవైపేమో వాళ్ళల్లో చైతన్యం తీసుకురావటం కాదు, ఉక్కుపాదం మోపటం క్రిమినల్స్ పైన, ఈ ఆస్తుల స్వాధీనం. మొత్తం ఈ స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నీ జాతికి అంకితం సార్. జప్తు చేయాలా, జప్తు చేయటము, దాన్ని మళ్ళీ బాధితులకి ఇదే ఏది ఈ గంజాయి మత్తు నుంచి బయట వేయటం కోసం వాళ్ళకి ట్రీట్మెంటు ఇవి జరుగుతుంటాయి. ఆ జరుగుతున్న వాటికి ఖర్చు పెట్టడం, భావి తరాలను కాపాడాలి. ఒక తరం నాశనమైంది. జగన్మోహన్ రెడ్డి ఒక తరం పరిపాలన వల్ల ఒక తరం ఎందుకు కొరకాకుండా పోయిందన్నమాట. ఏది పెడదారి పట్టేసింది. మొత్తం యువతకి డబ్బులు ఇచ్చి ఇలాంటి మత్తుకి గురి చేసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని క్రిమినల్స్గా మార్చారు. ఎక్కడ చూసినా నీకు ఏంటి హత్యలు, కిడ్నాప్లు. గతంలో సార్ నెలకు ఒక రోజు ప్రధాన పత్రికల్లో వచ్చేది గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారి మీద ఘాతుకం. ఇలాంటి వార్తలు వినేవాళ్ళం కదా. అక్కడ దాకా ఎందుకు, అక్కడేదో అనంతపురంలో కిరాతకంగా జరిగిన దాంట్లో వరుస పెట్టి అత్త కోడళ్ళని రేప్ చేయటము, ఆ ఇష్యూలో వాళ్ళు 5గురు ఏంటి గంజాయి మత్తులో ఉన్నారని. దీనిపైన ఉక్కుపాదం మోపటం కాదు, ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఏమన్నారు, ఇదేదో ప్రభుత్వ బాధ్యతగా తీసుకోకూడదు, ఇంటి నుండే సంస్కరణ ప్రారంభం కావాలి. తల్లే ఇవాళ నియంత్రించాలి. తన బిడ్డ బయటకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటి అనేటటువంటి ఆనుపానులన్నీ ఆ తల్లి గుర్తించాలి, తండ్రి క్రమశిక్షణలో పెట్టాలి. ఈ సంస్కరణ ఇంటి నుండే కనుక ప్రారంభమైతే ఎందుకు ఈ మత్తుకి యువత బానిసలు అవుతారు. ఇంట్లో గుర్తించిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు సమాచారం ఇస్తే దాన్ని సెటరేట్ చేసే బాధ్యత తీసుకుంటారు. త్వరగా అది నిర్ణయం జరగాలని ఆ కోర్టులు పెట్టాలని కోరుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం డివిఎస్ గారు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా విపరీతంగా విజృంభిస్తున్నాయి సార్. యువత చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు, ఎందుకంటే అప్పుల పాలైపోయి. రోజుకో కొత్త బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో కొంతమంది పేరున్న వాళ్ళని బెట్టింగ్ యాప్ ఓనర్స్ వాళ్ళ చేత ప్రమోట్ చేయించి వాళ్ళ సబ్స్క్రైబర్స్ చేత దీన్ని అలవాటు చేసి వాళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా ఆడి లక్షలు పోగొట్టుకుని భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. సో దీని మీద ఎలాంటి చర్యలు అవసరం అంటారు? ఇది చాలా ప్రమాదకరం. ఏంటంటే ఇవాళ ఇది ఒక వ్యాధిలాగా మారింది. ఏది పిల్లలు యువత పెడదారి పడుతున్నటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రి మనం కుబేర్లు కావాలన్నటువంటి ఆశ, ఏంటి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న కోరిక, ఈ బెట్టింగ్లు. ఎందుకంటే మనం చూసాం 1000 మంది సూసైడ్ చేసుకున్నారంట. ఏది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల బారిన పడి, అంటే 1000 కుటుంబాలు ఇవాళ రోధిస్తున్నాయి వీటి వల్ల. మీరు అన్నారు ఏంటి బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఎవరో ప్రమోషన్ చేస్తున్నారు, ఎవరికైతే ఆ రీచ్ ఎక్కువగా ఉందో వాళ్ళని పట్టుకోవటం, ఇన్ఫ్లుయెన్సర్స్ని. అవునా, ఎందుకు కొంతమంది పేర్లు కూడా వచ్చాయి. ఎవరో సన్నీ యాదవ్ అని ఒకతను, ఈమె ఎవరో సినిమా యాక్టర్ బిడ్డ కూడా ఎవరో సురేఖ, వాడిని. దురదృష్టకరం. ఇవాళ సజ్జనారు దీనిపైన చాలా వరకు చైతన్యపరచడం కోసం ట్రై చేస్తున్నారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఏది ప్రజల్ని చైతన్యపరచాలి. వీలైతే నీకు స్కూల్స్లో, తర్వాత కాలేజెస్లో, విద్యార్థి దశలోనే పిల్లల్లో వీటన్నిటి పట్ల ఒక స్థిరమైన అభిప్రాయం, వాటి బారిన పడకూడదు. ఏది ఇప్పుడు వ్యసన లోలురు కాకుండా విద్యార్థి దశలోనే గనక క్రమశిక్షణలో తీసుకురాగలిగితే, దీని దుష్ఫలితాలన్నింటినీ కూడా వాళ్ళకి వివరించగలిగితే, అంటే అటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీన్ని తీసుకోవాలి, ఇంట్లో తల్లిదండ్రులు
దీన్ని చేపట్టాలి. ఇదేదో ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ప్రభుత్వం ఎప్పుడు ముదిరిన తర్వాత ఏంటి ఇక అది గొడ్డలి వేటు, ఏది వాళ్ళని అరెస్ట్ చేయటం లేకపోతే జైలుకి పంపటం. ఇక్కడ డౌట్ సార్ నాకు, ఆ బెట్టింగ్ యాప్లు మార్కెట్లోకి అసలు ఎలా వస్తున్నాయి, ఎవరి అనుమతితో వస్తున్నాయి? దాదాపు ప్రభుత్వానికి కూడా ఒక సీరియస్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అవి వచ్చిన తర్వాత జరిగే పర్యవసనం మీద మాట్లాడటం కంటే అసలు మార్కెట్లో అలాంటి యాప్లు రాకుండా ఉండాల్సిన బాధ్యత కూడా చూడాలి కదా. సమాజానికే ఇదొక రాసపుండు. ఏది ఒక చక్కటి ఆరోగ్యవంతమైన సమాజంగా ఇవాళ భారతదేశం ఉన్న దీంట్లో మొత్తం దేశాన్ని మింగేస్తున్నాయి. ఏది కేవలం ఇది 2 తెలుగు రాష్ట్రాల బెడద కాదు. ఈ బెట్టింగ్ యాప్లు కానీ, ఈ గంజాయి కానీ, ఈ డ్రగ్స్ కానీ మనం చూసినట్లయితే ఈ పరంపరకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిశ్చితంగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏంటంటే కేంద్ర హోంశాఖ ఈ నక్సల్ జిల్లాల ప్రభావిత ప్రాంతాలతో ప్రత్యేక సమావేశాలని, లేకపోతే ఇంకా మావోయిస్టుల అణిచివేత మనం చూసాం. పూర్తిగా రూట్ అవుట్ అయిపోయింది ఆ ఉద్యమం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిస్టులు కాదు ప్రమాదకారం, దాన్ని మించిన ప్రమాదకారులుగా వీళ్ళు మారారు. ఎవరు? ఈ గంజాయి మాఫియా కావచ్చు, బెట్టింగ్ మాఫియా కావచ్చు, క్రికెట్ బెట్టింగ్. అసలు ఎవరో ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అతను నెల్లూరే అనుకుంటా, మధుసూదన్ రెడ్డి గారు, ఏది అనిల్ కుమార్ ఎవరో, అతను అసలు బెట్టింగ్ మాఫియా అని అప్పట్లో మనం అతని పైన విమర్శ కూడా. అంటే ఏంటి, ఎలా వీళ్ళు ప్రజా జీవితంలోకి వస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు, మంత్రులు అవుతున్నారంటే వేలం వెర్రిగా ఎలా మారిందో దీన్ని అడ్డుకట్ట వేయాలి. అటు ప్రభుత్వాలు, ఇటు పౌరులు ఇదొక బాధ్యతగా తీసుకోవాలన్నమాట. కేంద్ర ప్రభుత్వం దీనిపైన నిశ్చితంగా దృష్టి పెట్టాలి. ఏది ఈ గంజాయికి అడ్డుకట్ట వేయాలి. డ్రగ్స్ ఇవాళ అదొక పెద్ద పెనుభూతమై కూర్చొని, ఏది మనం చూసాం. అసలు హైదరాబాద్లో డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయినాయో మన మీడియాలో కథనాలు. అటు సినిమా వాళ్ళు, ఎవరో వెస్టిండీస్ వాళ్ళు, నైజీరియా వాళ్ళు, అసలు వీకెండ్స్లో ఏ పబ్కి వెళ్ళినా డ్రగ్స్ కనిపిస్తాయి. పెడ్లర్స్, హ్యాండ్లర్స్, వాళ్ళందరినీ కూడా ఉదాసీనత కూడదు, దేశాన్నే మింగేస్తుంది. దీన్ని కనుక వదిలించకపోతే ఇక భారతదేశాన్ని మనం కాపాడుకోలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు యువతని నిర్వీర్యం చేస్తున్నారు. ఇంకోటి మధుసూదన్ రెడ్డి గారు, ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఏం చెప్తారు? మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా, అది యూట్యూబా ఇంకో ట్యూబా, మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ యాడ్ రూపంలో బెట్టింగ్ యాప్లే వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఏం చెప్తారు? హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడి బలి, ఆన్లైన్లో ఆటలు, ఛిద్రమవుతున్న జీవితాలు, లోన్ యాప్ వేధింపులు, వ్యక్తి ఆత్మహత్య. అరే అసలు ఈ వార్తలు ఇవి చూస్తుంటే, చదువుతుంటే ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా కర్ణాటకలో 6 ఆత్మహత్య. అంటే ఎలా కబళిస్తోంది, ఒక భూతంలాగా ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్లు యువతని ఏ విధంగా చేస్తున్నాయి అనేది, ఎలా గాలం వేస్తున్నారు. ప్రభుత్వాలు మేల్కోవాలి. సరే, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు యాప్స్ సోషల్ మీడియాలో కనిపిస్తే వీళ్ళందరూ దాని ప్రభావానికి గురై దాన్ని ఆడి జీవితాలు కోల్పోతున్నారు. యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఏదన్నా ఇది ఉద్రిక్తతలకు కారణమవుతుంది, ఈ వీడియో కరెక్ట్ లేదని చెప్పి రిస్ట్రిక్షన్స్ మనకి ఆ సోషల్ మీడియా సంస్థల నుంచి వస్తాయి క్రియేటర్స్కి. మరి ఇలాంటి జీవితాలు నాశనం అవుతున్న వీటి మీద ఆ సోషల్ మీడియా సంస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? మరి సోషల్ మీడియా సంస్థలే కాదు, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ఈ ఉపద్రవాన్ని చక్కదిద్దే చర్యలు తీసుకోవాలి కదా, దీనికి అడ్డుకట్ట వేయాలి కదా. ఎందుకని వాళ్ళ చేతుల్లో లేదా? సైబర్ చట్టాలన్నారు, ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు, ఇంతమంది జీవితాలు ఛిద్రమవుతున్నాయే. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఏదో యూట్యూబర్స్కి హెచ్చరికిచ్చాడు. ఏంటి, ఎవరో ఆ యూట్యూబ్లో ఆయన మీద ఎవరో పెట్టారు, ఏదో వీడియో అప్లోడ్ చేసినట్టున్నారు, ఆమెను జైల్లో పెట్టారు. ఇవాళ అది అంత సీరియస్గా ఆయన తీసుకున్నప్పుడు ఇక్కడ బలవుతున్నారు. ఏది, అక్కడ మీ వ్యక్తిత్వ హననం, నాయకుల వ్యక్తిత్వ హననం, ఇది ముఖ్యమంత్రి మీద అలా చేయటం తప్పే కాదనం. కానీ ఇక్కడ దీనిపైన కూడా అంత సీరియస్నెస్ ఇవాళ కనిపించాలా. వాళ్ళని బట్టలు ఇప్పదీసి జైళ్ళకు పంపటం కాదు, వీళ్ళని కాల్చిపారారు.
ఈ సోషల్ మీడియా, ఈ బెట్టింగ్ యాప్లని, వీటిని, ఈ నిర్వాహకులని, ఇక్కడ ఈ యువతని ఛిద్రం చేస్తున్నారు. అరే భార్య పిల్లల్ని చంపి టెక్కి ఆత్మహత్య చేసుకోవటం అంటే ఎవరిని కదిలించిన చిన్న బిడ్డ ఇంజనీరింగ్ విద్యార్థి 4 లక్షల అప్పు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య, ఆ తల్లిదండ్రులకి కడుపు శోకం. ఇంతకన్నా ప్రభుత్వాలు చక్కదిద్దాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఈ సోషల్ మీడియా బెట్టింగ్ల యాప్ల పైన, లేకపోతే ఈ గంజాయి మాఫియా పైన, ఈ డ్రగ్స్ పైన, వీటన్నిటిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఈ రాష్ట్రాల హోంశాఖ మంత్రులతో ఒక ప్రత్యేక భేటీ పెట్టుకోవటం, ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయటం ఇవాళ కేంద్రం యొక్క బాధ్యతగా దీన్ని తీసుకోవాలి.